అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కలిసి చెర్రీ చేత కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం జరిపిస్తూ ఉంటారు. చెర్రీ పిండ ప్రదానం చేస్తూ ఉంటే శారదాభూమి ఇద్దరు కంగారు పడిపోతూ చెట్టు చాటున నిలబడి చూస్తూ ఉంటారు. చెర్రీ పిండ ప్రదానం చేసే టైంకి అక్కడికి మీరా పరిగెత్తుకుంటూ వస్తుంది. రే చెర్రీ, నువ్వు ఈ పిండ ప్రదానం చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మీరా? ఈ పిండ ప్రదానం ఎందుకు చేయకూడదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో మీరా, లేదండి చెర్రీ ఈ పిండ ప్రదానం చేయకూడదని చెప్పారు అని అంటూ ఉంటే, ఎవరు చెప్పారని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో మీరా, ఆయనే చెప్పారన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. కృష్ణప్రసాద్ చెప్పడం ఏంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో మీరా, కృష్ణప్రసాద్ ఆత్మగా వచ్చి రేపు ఎట్టి పరిస్థితులను చెర్రీ పిండ ప్రదానం చేయకుండా నువ్వే ఆపాలి. పెద్ద కొడుగ్గా పిండ ప్రదానం చేయాల్సింది గగన్ అని చెప్పి కృష్ణప్రసాద్ మీరాతో ఆత్మగా చెబుతాడు. ఇక దాంతో అదే విషయం గురించి మీరా శరత్చంద్ర వాళ్ళకు చెబుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా చెర్రీ చేస్తున్న పిండ ప్రదానాన్ని మీరా అయితే ఆపేస్తుంది. ఇక దాంతో భూమి, శారద ఇద్దరు కూడా తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతగానో ఆనందపడుతూ ఉంటే, కృష్ణప్రసాద్ ఆత్మగా వచ్చి మాట్లాడడం ఏంటని అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.